హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్. లాస్ట్ టైం వింటేజ్ కార్స్ ర్యాలీ చూసాము, బట్ ఈరోజు కంప్లీట్ రీస్టోరేషన్. పాత కండిషన్లో ఉన్న కారు కొత్తదానికి అయ్యేదానికి ఎంత టైం పడుతుంది అండ్ ఎంత కష్టపడతారు అనేది కంప్లీట్గా నేను మీకు చూపించబోతున్నాను. అండ్ ప్రభు సార్ని కలవబోతున్నాను. ఆయనది ఈ గ్యారేజ్ అనమాట. హైదరాబాద్లో ఉన్న ఎక్స్పర్ట్స్లో, అంటే వింటేజ్ కార్ రీస్టోరేషన్ ఎక్స్పర్ట్స్లో ఆయన కూడా ఒకళ్ళు. ఆయన కలిసి ఆయన దగ్గర ఏమేమి కార్లు ఉన్నాయి, ఎలా రీస్టోర్ చేస్తున్నారు, దాంతోపాటు ఆయన ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఆఫ్ రోడింగ్ వెహికల్స్ని ఆయన బిల్డ్ చేస్తారన్నమాట చేతులతో కంప్లీట్గా. అంటే బాడీ వేరే కారు ఉండొచ్చు, బట్ మెటీరియల్ అంతా కూడా మారిపోతుంది. వీల్స్ కానీ సస్పెన్షన్స్ కానీ అన్నీ కూడా మారుస్తూ ఉంటారన్నమాట. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు ప్రభు అంటారు. నేను న్యూ మార్స్ ఎంటర్ప్రైజెస్ అన్నది ఒక మల్టీ బ్రాంచ్ సర్వీస్ వర్క్షాప్ నేను కూకట్పల్లి ఏరియాలో నడుపుతున్నాను ఫర్ లాస్ట్ 27 years. ఈ ఫిబ్రవరి 22 వస్తే 27 కంప్లీట్ అవుతాయి. మేము రెగ్యులర్గా అంటే అన్ని రకాల పనులు చేసేవాళ్ళము, అన్ని రకాల అంటే వీ బీన్ డూయింగ్ ఇట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అవుట్ ఆఫ్ ఆల్ దిస్ ద వింటేజ్ రెస్టరేషన్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అది మేము అంటే ఒక 12-13 years నుంచి చేస్తూ ఉన్నాము, బట్ నాట్ దట్ ఫుల్ ఫ్లెజ్. ఇవన్నీ వెహికల్స్ ఏంటి అంటే కానీ ఈ మధ్య ఈ క్రేజ్ అన్నది బాగా పెరుగుతూ వస్తుంది జనాల్లో. సో వాళ్ళకు సెంటిమెంట్స్ ఉంటాయి. మా తాతయ్య బండి, తాత బండి అని పీపుల్ ఆర్ విల్లింగ్ టు మూడు జనరేషన్ 4 జనరేషన్ జనాలు కూడా దే వాంట్ టు గెట్ ఇట్ డన్ అండ్ దెన్ కీప్ ఇట్ యాజ్ అ మెమరీ ఫర్ దెమ్. సో అది ఒక ఈ బండి ఏంటంటే రెస్టరేషన్ అంటే ఇంతకు ముందు మాదిరి కాదు, ఏదో మనం పైన చేస్తే కాదు. వన్స్ యూ డూ ఇట్, ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ అట్లీస్ట్ 20-30 years. ఒక జనరేషన్ అన్నది ఇట్ షుడ్ లాస్ట్. దెర్ ఆర్ సో మెనీ కార్స్ విచ్ ఐ బీన్ వర్కింగ్ ఆన్ ఫర్ ఇయర్స్ టుగెదర్. ఇది పద్మిని అండి, ఫియట్ పద్మిని 1992 మోడల్. ఇది బేసిక్ ఏంటంటే బేసిక్ ఒరిజినల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్ షేప్లో. మళ్ళీ దే వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ఒరిజినల్ కండిషన్. సో దానికనే అది మనం అంటే ఇంతకుముందు చేసింది, అది దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూన్ చేస్తూ ఉన్నాం మనం. పద్మిని అనేది యాక్చువల్లీ ఒక లేడీ విమెన్ పేరు కదా సార్, ఆవిడ పేరు మీద ఈ పద్మిని అనే కారుని తీసుకుని వచ్చారు. సో ఇది జోంగా అంటారండి, నిస్సాన్ జోంగా అన్నది ఆర్మీ స్పెక్ జోంగా. ఇది ఆర్మీ ఆప్షన్లో తీసుకొని కస్టమర్ దే వాంటెడ్ టు గెట్ ఇట్ రెస్టోర్డ్. ఇది ఒరిజినల్ 6 cylinder పెట్రోల్ ఇంజన్తో ఉంది. 4x4 వర్కింగ్ 4x4. జోంగా అన్నది ఏదైతే ఉందో దే వర్ ఓన్లీ ఫర్ ఆర్మీ, నాట్ ఫర్ రెగ్యులర్ పబ్లిక్లో లేరు. సివిలియన్స్ కి వాళ్ళు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు. అవన్నీ డిస్పోజ్ అయిపోయినాక దాన్ని స్క్రాప్లో కొనుక్కొని మళ్ళీ దే వాంట్ టు రెస్టోర్ ఇట్ అండ్ పీపుల్ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అ మెమరీ అంతే. అండ్ ఈ వీల్స్ తర్వాత టైర్స్ ఇవన్నీ మనం మళ్ళీ మార్చినాయండి, ఆఫ్ రోడ్ టైర్స్. ఇప్పుడు ఆ టైంలో వచ్చేవి కాదు ఇలాంటి టైర్స్, ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి. ఆఫ్టర్ మార్కెట్ ఈ హైట్ కూడా బికాస్ ఆఫ్ సస్పెన్షన్ రైజ్ కొంచెం మనం మాడిఫై చేయాల్సి వస్తుంది. లిఫ్ట్ బాడీ ప్రపోర్షనేట్ తగ్గట్టు మనం చేయాల్సి వస్తుంది. ఇది మారిస్ 8 అంటారండి, 1947. This was completely restored by us. Vehicle was restored almost 2 years before, but we are అంటే kept on working on fine tuning it. ఏదో ఈ ఇష్యూ వస్తుంది, ముందు ఇంజన్ ఇష్యూ లేకుండా, తర్వాత ఇంజన్ చేయాల్సి వచ్చింది, తర్వాత సస్పెన్షన్, తర్వాత ఒరిజినల్ టైర్స్ లేకుండా అవే మోటార్ సైకిల్ టైర్లు వేసి నడిపేవాళ్ళము. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ టైర్లు ఎవరో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే అది మ్యానుఫ్యాక్చర్ నుంచి తెప్పియాల్సి వచ్చింది. అదే సార్, నాకు చూడగా అనిపించింది చాలా థిన్ ఉన్నాయి టైర్స్. ఇవే సైజ్లే టైర్లు వస్తాయండి, ఒరిజినల్ 4-ply టైర్స్ అంటారు ఇవి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఆ రోజుల్లో ఈ బండ్లలో 200 kilometers నాన్ స్టాప్గా వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇప్పుడు నడపాలి అంటే ఆ బండికి వీ హ్యావ్ టు రియలీ స్ట్రగుల్ అండ్ ఆ కండిషన్ తీసుకురావడానికి మాకు చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ ష్యూర్ వీల్ బీ ఏబుల్ టు డూ ఇట్ విత్ ఇన్ నో టైమ్. ఆల్మోస్ట్ అయిపోయింది ఇది, ఫినిషింగ్ స్టేజ్లో ఉంది అనుకోండి. అండ్ పెయింట్, ఈ కలర్ పెయింట్ సార్ ఇప్పుడు ఈ కస్టమర్ ఇట్లా ఎంచుకున్నాడు సార్, లేకపోతే కాదండి, ఈ కాంబినేషన్లో గ్రీన్ అండ్ బ్లాక్ వాజ్ ద ఒరిజినల్ కలర్. ఈ వాంటెడ్ దట్ షేడ్. సో మనం వీ షో ద శాంపుల్స్, వీ హ్యావ్ ఇన్ హౌస్ కలర్ మిక్సింగ్ మెషిన్ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలంటే అది దాని ప్రకారం చేంజ్ చేస్తాం మనం. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ క్రోమింగ్ అన్నట్టు. ఈ క్రోమింగ్ అన్నది యూ కెనాట్ యాక్చువల్లీ గెట్ దిస్ కైండ్ ఆఫ్ అ క్రోమ్ ఎనీవేర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఇన్ బాంబే హూ డస్ ఇట్ ఫర్ మీ, బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్, బట్ చాలా నీట్గా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది. ఇట్ లాస్ట్ ఫర్ ఇయర్స్ టుగెదర్. మీకు ఇది కాపర్ క్రోమ్ అంటారు. అండ్ ఆ జ్యువెల్ టోన్కి క్రోమ్ హైలైటింగ్కి అంటే క్రోమ్ బాగా కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది. ఇవి అంటే మ్యాక్సిమం ఏంటంటే మేము 99%
అంటే ఇన్బిల్ట్ వీ హ్యావ్ కస్టమ్ మేడ్ అన్నీ మనం ఇక్కడ బిల్డ్ చేసినాయి. దీన్ని మిక్స్ అండ్ మ్యాచ్, ఇది ఆ ఇంజిన్ పార్ట్స్ కానీ అవి ఇవి ఆ కార్బొరేటర్లు అవన్నీ తీసి మనం రిపేర్ చేసి కొన్ని వెరీ ఫ్యూ ఐటమ్స్ లైక్ దిస్ వీ హ్యావ్ టు బై ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు ఈ లైన్లు, గ్యాప్లు, డెంటింగ్, పెయింటింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే అంత ఈజీగా వన్ సింగిల్ షాట్లో అవ్వదు. అదే కాదు, దాన్ని డబుల్ ట్రిపుల్ అన్నది ఈ వింటేజ్ రెస్టరేషన్లో ఇట్స్ అ కామన్ ఫినామినా. ఇది 1952 ప్లిమత్ అంటారండి, పెట్రోల్ ఇంజన్ 6 సిలిండర్. ఇది స్పెషల్ కస్టమ్ క్యాండీ పెయింట్ అంటారు, మ్యాట్ ఫినిష్. ఓకే. సో అండ్ సైజ్ కూడా ఇప్పుడు ఉన్న కార్లలో కొంచెం ఇది అంటే వైడర్ అండ్ లాంగర్. అవునండి, ఆ టైంలో యుఎస్ కార్స్ ఇవన్నీ అమెరికన్, ఇది దీంట్లో ఇవన్నీ అలానే ఉంటాయి, వాళ్ళవన్నీ పడవ టైపే ఉంటాయి, పెద్దగా ఉంటాయి. సో వాళ్ళకు దే లైక్ బిగ్. అండ్ ఒక్కసారి దీని గురించి చెప్పండి సార్. వాట్ ఈస్ ఇది ఎంబ్లమ్ అండి, దీనిది ఒరిజినల్ ప్లిమత్ ఒరిజినల్ ఎంబ్లమ్. ఈ వీల్స్ కి వైట్ కలర్ లో ఉంటుంది. ఇవి వైట్ వాల్ టైర్స్ అంటారండి, ఒరిజినల్ అమెరికన్ బండ్లకు వైట్ వాల్ టైర్స్ అన్నవి. వైట్ వాల్ టైర్స్, దీన్ని వైట్ వాల్ టైర్స్ అంటారు. చూడడానికి బాగుంటుంది అనేసి, అది ఎంత క్లీన్గా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుంది అనేసి ఆ టైంలో వాళ్ళు. బట్ నన్ ఆఫ్ దిస్ బ్రిటిష్ కార్స్ హ్యావ్ దట్ వైట్ వాల్ టైర్స్. ఓన్లీ ద అమెరికన్ కార్స్. దిస్ ఈజ్ 1948 ఒరిజినల్ విల్లీస్ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పెట్రోల్ ఇంజిన్. ఇది కూడా ఆ టైంలో ఆర్మీ వాళ్ళే వాడేవాళ్ళు. వాళ్ళ నుంచి ఆప్షన్లో తీసుకుని పీపుల్ ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఇట్ రెస్టోర్డ్ కంప్లీట్లీ. ఈ కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి. ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్, ఎంత ఒరిజినల్గా ఉంటే అంత వాల్యూ అన్నట్టు ఈ వాళ్ళకు. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పెట్రోల్ ఇంజన్, 4x4 వర్కింగ్ 4x4. ఇట్ ఈస్ ఆల్సో అండర్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్టోరేషన్. మేము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 80-90% అయిపోయింది. ఈ బండి అప్పటి ఫైరింగ్ చూసింది, అప్పటి ఏమంటారు షోల్డర్స్ చనిపోవటం చూసింది, బాంబ్ బ్లాస్టులు చూసి ఉంటుంది సార్ ఖచ్చితంగా కదా సార్. దిస్ మైట్ బి విట్నెస్డ్ World War II. మీరు ఇప్పుడు సినిమాలు చూస్తే బాంబ్ బ్లాస్టులు ఉంటాయి, ఈ గన్ను పక్కనే చుట్టూ తిరుగుతూ దాక్కొని వాళ్ళు ఫైరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఆ మెమరీస్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అందులో ఉంటే జీప్స్ ఉంటుంది సారా, యాక్చువల్ జీప్. ఇది విట్నెస్ చేసింది మొత్తం అంతా. దిస్ ఈజ్ అ ల్యాండ్ మాస్టర్ అంటారండి, 1951 ఇది. ఇందాక చెప్పుకున్నట్టు మోరిస్ నుంచి వచ్చిన ఆక్స్ఫోర్డ్ కారు ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని మోడల్ నుంచి ఫస్ట్ లాంచ్ చేసిన మోడల్ సార్. దీనికంటే ముందు ఇంకొక మోడల్ మాస్టర్ ఇది ఫస్ట్. మార్క్ 1 కన్నా ముందు ల్యాండ్ మాస్టర్ వచ్చింది. అండ్ ఇది ల్యాండ్ మాస్టర్ అంటారు. దీని తర్వాత మార్క్ 1, మార్క్ 2, మార్క్ 3, మార్క్ 4 ఇలా వచ్చినాయి. అంటే ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం అంబాసిడర్ అనుకుంటారు ఎవరైనా సార్. కొంచెం ఆ డిఫరెన్స్ చెప్పండి. మైనర్ చేంజెస్ అండి. ఇదే నాట్ డిక్కీ ఒకటి ఇందులో చిన్నగా ఉంటుంది. అందులో మన బూట్ ఏదైతే ఉందో అది కొంచెం షార్ప్ ఉంటాయి, కొంచెం ఎక్స్టెండెడ్ ఉంటాయి. దిస్ ఈజ్ ఆస్టిన్ A40 అంటారండి. ఈ వెహికల్ మన దగ్గరికి జస్ట్ వచ్చింది ఫర్ కంప్లీట్ రెస్టోరేషన్. అండ్ ఇది కొంచెం కండిషన్ కొంచెం బాగున్నట్టుంది సార్. ఇంకా నేను అంటే ఇవి ఏమున్నా కూడా మన వెన్ యూ వాంట్ టు అంటే డూ అ థరో జాబ్ యూ హ్యావ్ టు స్ట్రిప్ ఇట్ టు బేర్ మెటల్, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ నేను చూపిస్తాను, వేరే బళ్ళు అవుతున్నాయి కూడా మీకు. అలా చేయాల్సి వస్తుంది. మనం పైన చేస్తే ఇట్ విల్ నాట్ లాస్ట్ ఫర్, అండ్ ఆ ఎఫెక్ట్ కూడా రాదండి. దీని వైపర్స్ చాలా చిన్నగా ఉన్నాయి సార్, చాలా చిన్న వైపర్స్. ఒరిజినల్ అండి ఒరిజినల్. సో మనం వీటిని మైట్ బి దొరికితే ఇట్లాంటి తెగలం, కానీ లేకపోతే లక్కీగా ఏంటంటే ఈ పర్టికులర్ మోడల్ బళ్ళు కూడా అంటే మనం బిఫోర్ యూ టేకప్ ఎనీ రెజిస్ట్రేషన్ వెహికల్ ఆ బండ్ల సామాన్లు దొరుకుతాయా లేదా అన్నది తెలుసుకునే చేయాలి. మోస్ట్ ఆఫ్ ద అమెరికన్ కార్స్ యూ హ్యావ్ వెరైటీ ఆఫ్ పార్ట్స్. ఏ ఆప్షన్ కావాలంటే అమెరికన్లో ఆప్షన్స్ ఉంటాయి, బట్ యూకే ఈ పర్టికులర్ వెహికల్ కూడా పార్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఐ డోంట్ థింక్ విల్ బి అన్ ఇష్యూ ఫైండింగ్ ద పార్ట్స్ ఫర్ దిస్ కార్స్. ఈ పర్టికులర్ వెహికల్కి అయితే ఇంపోర్ట్ చేయాలి. అండ్ ఇంపోర్ట్ కూడా పార్ట్ వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 10 రూపాయలు పార్ట్ కాస్ట్ ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి 100 రూపాయలు అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇంకా వి హావ్ నో ఆప్షన్, సంబడీ వాంట్స్ టు డు ఇట్, సో అక్కడ మనకి కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఇది రెనో డాఫిన్ అంటారండి. ఇవి ఏంటి అంటే ఇంజిన్ వెనకాల ఉంటుంది దీనికి, ద రియర్ వీల్ డ్రైవ్, బట్ ఇంజిన్ ఈజ్ మౌంటెడ్ అట్ ద మిడ్ మౌంటెడ్ రియర్ వీల్ డ్రైవ్ అంటారు. సో ఈ బళ్ళు 1957ది. ఇవి కూడా యూకే బేస్డ్, వీటికి కూడా పార్ట్స్ దొరుకుతాయి. దే ఆల్సో కమ్ ఫర్ రెజిస్ట్రేషన్. మనం ఇంకా యెట్ టు స్టార్ట్. సో మనం రెగ్యులర్ వర్క్ నుంచి మనం వీఆర్ యాక్చువల్లీ అంటే వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ అంటే దెర్ ఇస్ మోర్ డిమాండ్ ఫర్ వింటేజ్ రెస్టరేషన్స్ నవడే. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ వింటేజ్ రెస్టరేషన్ అన్నది మనం కాన్సన్ట్రేషన్ కొంచెం చేస్తున్నాం ఇప్పుడు ఈ మధ్యలో. అప్పటి కార్లన్నీ ఇంచుమించు రియర్ వీల్ డ్రైవ్ కదా సార్. మోస్ట్ ఆఫ్ ద కార్స్ వర్ రియర్ వీల్ డ్రైవ్ అండి. దే మోర్ ఫన్ టు డ్రైవ్. బట్ ఇప్పుడు ఈ కొత్త రాను టెక్నాలజీ పెరిగిపోయినాక ఏంటంటే ఈ డ్రైవ్ ట్రైన్ లాసెస్ అని, లేదంటే మనకు అంటే మోర్ మైలేజ్ అని,
అండ్ అంటే డెఫినెట్లీ ద రియర్ వీల్స్ ఆర్ ఫన్ టు డ్రైవ్, బట్ యూ విల్ గెట్ లెస్ మైలేజ్ అండ్ దర్ ఆర్ మోర్ మూవింగ్ పార్ట్స్, సో మోర్ మెయింటెనెన్స్ కైండ్ ఆఫ్ అ థింగ్. ఇంజిన్ గేర్ బాక్స్ ఇక్కడే ఉంటే ఏమైందంటే దెర్ ఆర్ లెస్ డ్రైవ్ ట్రైన్ లాసెస్. ఎస్ సార్, అంటే ట్రాక్షన్ కూడా మనకి అక్కడ దాకా వెళ్ళకోకుండా ఇక్కడ నుంచి ఎక్కువ మనకి those days people used to have big engines, so you had enough power. Big engines ఇప్పుడు చిన్న ఇంజన్లు పెట్టడం వల్ల they have to actually restrict and then make sure they don't lose any power on the drive train. అండ్ అందుకని పెద్ద ఇంజన్స్ ఉండే కాబట్టి మైలేజ్ కూడా తక్కువ ఉండేది సార్. అండ్ చాసెస్ సార్, నేను అది కూడా అడుగుతున్నాను మిమ్మల్ని, మోనోకాక్ చాసీకి వచ్చేసారు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అప్పటి కార్లు మోస్ట్లీ నాకు తెలిసి లాడర్ ఆన్ ఫ్రేమ్ చాసెస్ కదా సార్? అవునండి, అవును. ఇవన్నీ కూడా బట్ దిస్ ఇస్ ఎ మోనోకాక్. దిస్ ఇస్ మోనోకాక్ సార్. దట్స్ ఆల్సో మోనోకాక్. ఓకే, ఇవి రెండు ఒకటే కదా సార్? రెండు ఒకటే. డాఫిన్ అంటారు, రెనో డాఫిన్ అన్నారు. దీనికి కూడా సైడ్ వైట్ వాల్ అంటే ఇది వేసారు కానీ దే డోంట్ కమ్ విత్ ద వైట్ వాల్ యాక్చువల్లీ. అవి బైక్ టైర్స్. అంటే ఒక టైంలో అవైలబిలిటీ ఉండేది కాదు, ఏ టైర్ దొరికితే ఇంకా ఆ టైర్ వేసి మేనేజ్ చేయాల్సి వచ్చేది. నైలాన్ టైర్స్కి తీసేసి మనం రేడియల్ వేస్తే కంఫర్ట్ ఉంటుందేమో కానీ నాన్ పవర్ స్టీరింగ్ బళ్ళకు దిల్ బి మోర్ లోడ్ ఆన్ ద స్టీరింగ్ అన్నట్టు. ఎస్ సార్, మళ్ళీ అక్కడ మ్యాచ్ అవ్వాలి పవర్ స్టీరింగ్ నాన్ పవర్ స్టీరింగ్. రైట్ సార్. మోస్ట్ ఆఫ్ దీస్ కార్స్ ఆర్ ఆల్ నాన్ పవర్ స్టీరింగ్. ఇది డాజ్ కార్నెట్ అంటారండి, 1952 మోడల్. ఇది కంప్లీట్ రెస్టోర్ చేస్తూ ఉన్నాం మనం కస్టమర్ గురించే. ఇది దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ కంప్లీట్ రెస్టరేషన్. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇక్కడి నుంచి వర్క్ సార్? అంటే ఇదని కాదు, మనం మొత్తం డిస్మాంటిల్ చేసి పార్ట్స్ ఐడెంటిఫై చేసి తర్వాత ఇవన్నీ సన్ బ్లాస్ట్ చేసి, ఇంతకుముందు ఏంటంటే సన్ బ్లాస్టింగ్ అంటే పైన ఉన్న మెటల్ అంతా తీసేసి దాన్ని మళ్ళీ బేర్ మెటల్ నుంచి తీసుకొస్తే దెన్ యూ విల్ హ్యావ్ మోర్ లైఫ్. అండ్ నేను ఆ టైంలో కంటే కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పెయింట్స్ ఈ పైన ఏవైతే అడిషన్ పట్టీస్ ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నాలజీ పెరగడం వల్ల మనకి ఇది అడ్వాంటేజ్. ఇట్ లుక్స్ బెటర్ దాన్ ఈవెన్ దోస్ డేస్ ద వే వన్స్ యూ ఫినిష్. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెయింట్స్ వల్ల అప్పటికంటే కూడా మంచిగా వస్తుంది అన్నట్టు. సో అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఇలా చేయలేదనుకోండి, ఏ ఎడ్జెస్లో కింద ఎక్కడో రస్ట్ స్టార్ట్ అయింది అనుకోండి, మళ్ళీ 6 months 1 yearలో మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. రస్ట్ అన్నది ఇట్స్ లైక్ క్యాన్సర్, మళ్ళీ అది పెరుగుతూ ఉంటుంది. అది దానికి వీ మేక్ ష్యూర్ ఎవ్రీ టైమ్ వీ డూ ఎనీవేర్ అగైన్. మరి వెల్డింగ్ ఏదైనా అయినా కూడా మరి ఇదంతా హెచ్ ప్రైమర్ అంటారండి. యాజ్ సూన్ యాజ్ యూ సన్ బ్లాస్ట్ విత్ ఇన్ 3 hours యూఆర్ సపోజ్ టు అప్లై దిస్ హెచ్ ప్రైమర్ సో దట్ ఇట్ డజంట్ రస్ట్ అగైన్. సో దీన్ని మళ్ళీ మనం అంత డెంటింగ్ అయిన తర్వాత మళ్ళీ అంతా అయిన తర్వాత మళ్ళీ శాండ్ బ్లాస్ట్ చేసి మళ్ళీ హెచ్ ప్రైమర్ కొట్టి మళ్ళీ దాని నుంచి పట్టి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వై ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో ఈ ఒరిజినల్ లైన్ లెవెల్ ఇట్లాంటివి పార్ట్స్ అన్ని దొరకవు, ఇలాంటివన్నీ మనం తయారు చేయించి వేయాల్సి ఉంటుంది. కంపెనీ నుంచి డోర్ తేలేం కాబట్టి డోర్ దొరకవండి ఇప్పుడు మళ్ళీ తేవాలన్నా కానీ ఇవన్నీ అమెరికన్ కార్స్, అక్కడ నుంచి తేవాలంటే వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ యూ డోంట్ గెట్ ఇట్ ఆల్సో. ఇట్ మైట్ బి అవైలబుల్ దేర్ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఇట్ హియర్. సో ఇప్పుడు చెప్పండి సార్, మీరు చెప్తున్నారు ఫుట్ బోర్డ్ గురించి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ మనం తయారు చేసి వేసేవి, ఇవన్నీ మనం హ్యాండ్ మేడ్, ఇవన్నీ మనకు ఎలా కావాలి అన్న షేప్ని మనం తయారు చేసి వేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఈ డోర్ కూడా ఇవన్నీ కిందంతా రస్ట్ వచ్చేసి పోయి ఉంటుంది. దీనికి అన్నీ మనం చేయించి ఇవన్నీ కిందంతా కూడా మనం వెల్డింగ్ చేయించి మళ్ళీ కొత్త దాని మాదిరి తయారు చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఏంటి అంటే కింద మనం ఒక సింగిల్ షాట్లో కంప్లీట్ కాదు. దీనికి ఒక డోర్కే మాకు ఇట్ మై టేక్ ఈవెన్ మంత్స్ ఆల్సో. మీరు చూపించారు కదా షీట్ తీసుకొచ్చారు, ఆ షీట్ని మనం మళ్ళీ షేప్కి మోల్డ్ చేసుకొని ఎక్కడెక్కడ అవసరం ఉందో దాన్ని అది చేయించి మళ్ళీ తర్వాత మళ్ళీ శాండ్ బ్లాస్ట్ చేసి మళ్ళీ యాంటీ రస్ట్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా ఇట్స్ అ ప్రాసెస్ అండి. ఎండ్ ఆఫ్ ద డే ద మెయిన్ మోటో ఇస్ ఇట్ షుడ్ లాస్ట్ ఫర్ ఎన్ని సంవత్సరాలు ఉంచగలిగితే అంత మనం ఇది అన్నట్టు. మినిమం ఒక 30 years అన్నా ఉండేటట్టు మన ఇప్పటి వరకు ఉన్న ఇంటెన్షన్స్ అయితే. ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం కాబట్టి సార్ కొంచెం నాకు ఫ్రేమ్ కనిపిస్తుంది, ఇది లాడర్ ఆన్ ఫ్రేమ్ అంటే ఇది కాయిల్ స్ప్రింగ్స్ ఉంటాయండి దీంట్లో. విష్ బోన్ సస్పెన్షన్ అంటారు. విష్ బోన్ సస్పెన్షన్ వెనకాల కాయిల్ లీఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి, ముందు కాయిల్ స్ప్రింగ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ ఒరిజినల్ సెటప్. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్ టు కీప్ ఇట్ ఒరిజినల్. ఎంత ఒరిజినల్ ఉంటే అంత వాల్యూ బళ్ళకు. ఇంత ఘనంగా చేయించేటప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు ఎట్లా కావాలంటే జనాలు ఆల్టర్ చేయించారు, డీజిల్ ఇంజిన్ వేసారు, పవర్ స్టీరింగ్ వేసారు అవన్నీ కానీ, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజ్ టు కీప్ ఇట్ ఇన్ ఒరిజినల్. సో వెన్ వీ మేక్ ష్యూర్ వెన్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ
ఇప్పుడు ఒరిజినల్గా తీసుకురావడానికి ట్రై చేస్తే అంత బెటర్ అన్నట్టే మేము చూస్తాం అన్నట్టు. అండ్ దిస్ ఇస్ ద ఫ్రేమ్ కదా సార్, ల్యాడర్ అది ల్యాడర్ చాసీ అంటారండి. దీని మీద అంటే ఇది సపరేట్ పార్ట్, ఇది సపరేట్ పార్ట్, బాడీ సెపరేట్గా ఉంటుంది, రెండు తీసుకొచ్చి పెడతారు. అండ్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ ఏమవుతున్నాయి అంటే మోనోకాక్ చాసీ అంటే మొత్తం కలిపి సింగిల్ ఫ్రేమ్ వచ్చేస్తుంది. అండ్ దీని మూలంగా కూడా బాడీ స్ట్రెంత్ అని ఉంటుంది కదా సార్ చాలా. ఇప్పుడు ల్యాడర్ ఫ్రేమ్ చాలా స్ట్రెంత్. అవును, కానీ హెవీ అయిపోతుంది, దానివల్ల మైలేజ్ రాదు అనేసి పీపుల్ అంటే టెక్నాలజీ ఇప్పుడు కొత్తవి కూడా బాగానే ఉన్నాయండి. మోనోకాక్ ఈజ్ ఆల్సో ద టెక్నాలజీ సో నైస్, బట్ ఆ టైంలో ఆప్షన్ లేకుండా అది చేస్తున్నారు. లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంది కదా సార్, రేర్ వచ్చేసి ఆ లీవ్స్ ఇప్పుడు క్లియర్గా కనబడుతున్నాయి. ఇవి లీఫ్ స్ప్రింగ్స్ అంటారు. అంటే ఇంకా ఇట్ ఈస్ రైట్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. దేర్ ఈస్ నథింగ్ వీ లీవ్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గో. అంటే ఒక ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ టు నట్ టు బోల్ట్ నుంచి మనం వీ హ్యావ్ టు వర్క్ అన్నట్టు. సో మళ్ళీ ఏదో అయింది అంటే డబుల్ పని అవుతుంది. ఇట్లా ఇది కంప్లీట్ రెస్టరేషన్ ఇది. ఇది సైజ్ కూడా చాలా పెద్ద కార్ అనుకుంటా కదా సార్ మనం ఇప్పుడు ఇది ఆ ప్లిమత్ అన్నది రెండు ఒకటే, అంటే ఆల్మోస్ట్ సేమ్ సైజ్ అండి, సేమ్ కెపాసిటీ ఇంజన్స్, ఆల్మోస్ట్ సేమ్ సంథింగ్ వెరీ సిమిలర్. ఆ టైంలో ఆ బళ్ళు చాలా బళ్ళల్లో వచ్చినాయి, చాలా షేప్లలో వచ్చినాయి ఆ బళ్ళు. బట్ ఇక్కడ మేజర్ ఏంటి అంటే కినా దీస్ కైండ్ ఆఫ్ వర్క్స్ దెర్ ఆర్ ఇనఫ్ పీపుల్ విల్లింగ్ టు గెట్ ఇట్ డన్. ద మెయిన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కినా ఈ మ్యాన్ పవర్ అన్నది ఈజ్ గెటింగ్ అ బిగ్గెస్ట్ ఛాలెంజ్ నవ్ డేస్, డే బై డే గెటింగ్. అంటే వాళ్ళకి ఐడియా ఉండాలి ఈ బండికి ఎలా ఉంటుంది, ఎలా చేయాలి అన్నది. వాళ్ళే చేయగలరు ఇవి. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ జనాలు ఇలాంటి బళ్ళు చేయలేరు. సో దీనికి చేయాలి అంటే కినా యూ నీడ్ స్పెషల్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఆ బళ్ళని చూసి ఉండాలి, ఎలా ఉంటాయి అన్నది ఐడియా ఉండాలి. సో వాళ్ళే చేయగలరు. అండ్ దోస్ కైండ్ ఆఫ్ స్కిల్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గెట్ నవ్ డేస్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నవ్ డేస్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ. బట్ అంటే ఇప్పుడు లేటెస్ట్ బళ్ళు అంటే ఎవరైనా చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ ఈ బళ్ళు అంటే ఇయర్స్ టుగెదర్, మంత్స్ టుగెదర్ అదే బండి పని చేసుకుంటూ కూర్చోవాలంటే వాళ్ళకి కూడా కొంచెం పేషెన్స్ కావాలి, పేషెన్స్ ఉండాలి. దాని స్కిల్డ్ పర్సన్స్ లిటరల్లీ సార్, నిజంగా సార్. ఇవన్నీ హ్యాండ్ మేడ్. ఇప్పుడు అన్ని కొత్తవన్నీ డెంట్ పుల్లర్స్ ఇవన్నీ ఏంటంటే మెషిన్ తోటి వచ్చేసినాయి. ఇవన్నీ హ్యాండ్తో చేయాల్సి ఉంటుంది. దెర్ ఇస్ నో వే యూ కెన్ యూజ్ డెంట్ పుల్లర్ ఆర్ ఎనీథింగ్ ఆన్ దిస్. ఎస్ సార్, అదొకటి నేను అడుగుదాం అనుకున్నాను. అండ్ ఇక్కడ కొంచెం మనము ఏమంటారు సార్, ఇది పెట్టుకొచ్చాము కదా సార్, అది వాళ్ళు ఆ టైంలో కంపెనీ నుంచే వచ్చేవండి. అది కంపెనీ దట్ ఈస్ నాట్ వీ హెవ్ డన్. అది కంపెనీ నుంచే ఏదైతే డెంట్ ఇలాంటివి ఉన్నాయో ఇవన్నీ ఫిల్లింగ్ చేసేవాళ్ళు. ఓకే, కంపెనీ వాళ్ళే. అంటే ఆ టైంలో అన్ని హ్యాండ్ మేడ్ వెహికల్సే కదండి. అవును సార్. అండ్ మనకి సార్ ఇప్పుడు హైదరాబాద్ నుంచే ఉన్నారు సార్ కస్టమర్స్, లేకపోతే ఇంకా మనకి లేదు బయట నుంచి కూడా ఉంటారండి. దీనికి ఇది అంటే మేము వీఆర్ ఇన్ ద బిజినెస్ ఫర్ 27 years కదా. దీంట్లో ఏంటంటే వాళ్ళకి తెలుసు వీఆర్ నోన్ ఫర్ పెయింటింగ్ ఇన్ హైదరాబాద్. సో వీ డూ వన్ ఆఫ్ ద బెస్ట్ పెయింట్ జాబ్స్. ఓకే. సో ఫర్ ఇయర్స్ టుగెదర్ ఆల్మోస్ట్ 22-24 years నుంచి ఐఎమ్ నోన్ ఫర్ పెయింటింగ్. సో మా దగ్గర పెయింట్ అయింది అంటే కింద మీకు ఆ షోరూమ్ బండి కంటే కూడా మంచిగా ఉంటుంది. మేము వీ డూ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయింట్ జాబ్. ఇది రియల్ గోల్డ్ లీఫ్ అంటారు, దిస్ ఈజ్ అ సిల్వర్ లీఫ్. అండ్ యాక్చువల్లీ అంటే దిస్ ఈజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫినిషింగ్ డిఫరెంట్ కలర్, క్యాండీ కలర్ వస్తుంది. దీని శాంపుల్ పీస్ ఇది. కిందంతా ఈ సిల్వర్ పోర్షన్ అంతా ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే. సో పైన అంతా బ్లాక్ ఉంటుంది, ఇక్కడ గోల్డ్ లీఫ్, ఇక్కడ ఈ సిల్వర్ లీఫ్, ఇక్కడ ఈ సిల్వర్ కింద నుంచి ఉన్నదంతా. అంటే దిస్ ఈజ్ అండర్ ద ప్రాసెస్ నౌ. ఈవెన్ ఇవి కూడా గోల్డ్ లీఫ్ అండి, ఇవి చేసింది మనం. ఓకే. లోగోస్, వీల్ క్యాప్స్ అంటే మనము స్పెషలైజ్ కస్టమైజ్ చేస్తాం, ఎవరికి ఎట్లా కావాలి అంటే దాని ప్రకారం చేస్తాం. దీస్ ఆర్ ఆల్ గోల్డ్ లీఫ్ అంటారు ఇది. ఓకే సార్. సో మీకు కూడా ఎక్స్క్లూజివ్ పెయింటింగ్ కావాలి అంటే యూ కెన్ రీచ్ అవుట్ సార్. ఐడియల్ లేక్ దగ్గర గ్యారేజ్ ఉంది, మార్స్ ఎంటర్ప్రైజెస్ అని వర్క్షాప్ ఉందండి. 27-year-old. మీకు ఎనీ స్పెషలైజ్ జాబ్, కస్టమ్ పెయింట్ జాబ్, యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్. వింటేజ్ కార్ రిస్టోరేషన్ చూసాం సార్. అండ్ యు ఆర్ స్పెషలైజ్డ్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేశారు, మీరు అంటే మీరు కంప్లీట్గా బిల్డ్ చేశారు. అది చూద్దాం సార్ ఒక్కసారి. ఏదైతే ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసింది ఆఫ్ రోడ్ ఈవెంట్లో, ఆ వెహికల్ని ఒకసారి చూద్దాం సార్. ఇది మా స్పెషల్లీ బిల్డ్ RFC వెహికల్ అండి. RFC అంటే రెయిన్ ఫారెస్ట్ ఛాలెంజ్ అని ఒక కాంపిటీషన్ జరుగుతుంది. The mother event happens in Malaysia. So Indian edition lo we regularly take part in this. It's a 7-day, 8-day event actually. Every time, most of the time it happens in Goa. So it has to go through extreme conditions. 7-8 days vehicle has to last, and then it's in extreme conditions ki manam special ga ma workshop lo mem tayaru chesina bandi idi.
సో దీనికి ఏంటి అంటే దీంట్లో స్పెషాలిటీ, దెర్ ఆర్ సో మెనీ స్పెషాలిటీస్ అబౌట్ దిస్ వెహికల్. ఫర్ అ బెటర్ టాక్ అండ్ బెటర్ performance, we are using a diesel engine, Volkswagen Audi diesel engine 1.6 liter ఓకే with a running on a Thar CRD gearbox. ఇవి కస్టమ్ యాక్సిల్స్ అన్నవి, ఇవి ఈ పోర్టల్ యాక్సిల్స్ అంటారండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది పెంచుతాము, అబౌట్ 5.3 ఇంచెస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఓవరాల్ హైట్ అన్నది కిందకే ఉంటుంది, సో దట్ యువర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ నాట్ కాంప్రమైజ్డ్. సో అండ్ మీకు ఇప్పుడు నార్మల్లీ ఏదైనా ఆఫ్ రోడ్లో పోయినప్పుడు ఏంటంటే ఒక టైర్ ఏదైనా ఒక 2 feet డిచ్లో పోయిందంటే ఈ బెలీ అన్నది ఇది మన పంకిన్ అన్నది టచ్ అయిపోతుంది, డిఫరెన్షియల్ అన్నది. సో ఇట్ విల్ రెస్ట్రిక్ట్ యువర్ వెహికల్ టు మూవ్. సో ఈ హైట్ పెంచడం వల్ల ఏమైంది అంటే మీకు యూ విల్ నాట్ గో త్రూ దట్ ఇష్యూస్. బాడీ బేస్డ్ ఆన్ దిస్ ఈజ్ జిప్సీ అండి. జిప్సీ బాడీ బేస్డ్. వీ హ్యావ్ వన్ మోర్ స్పెషల్ ఫీచర్ ఇన్ దిస్ ఈజ్ వీ హ్యావ్ ఎ రియర్ స్టేర్ ఇన్ దిస్. రియర్ స్టీరింగ్, వెనకాల స్టీరింగ్ ఇండివిజువల్గా ఆపరేట్ చేసుకోవచ్చు. ఆర్టికులేషన్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు కదా సార్? ఇవన్నీ కూడా బాగా ఉంటుందండి ఆర్టికులేషన్ అన్నది కూడా. ఇందులో ఏంటంటే వాటర్ ప్రూఫ్ అన్నది, ఇవన్నీ ఆల్ ద కంట్రోల్స్ ఆర్ అన్ ద టాప్, పైన ఉంటాయి ఇందులో. ఇక్కడ దెర్ ఈజ్ నో ఎలక్ట్రానిక్స్ ఎనీవేర్ అప్ టిల్ దిస్ హైట్, వాటర్ కెన్ గో త్రూ. ఓకే. సో దెర్ ఈజ్ నో ప్రాబ్లం. మీకు వెళ్ళిన కేసులు చాలా ఉన్నాయి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ గోయింగ్ త్రూ వాటర్. అండ్ ఇగ్నిషన్ కూడా ఇక్కడే ఉంది కదా సార్? పై నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి ఇగ్నిషన్ స్టార్ట్ చేసుకోవాలి. చూడండి పై నుంచి ఇట్లా కీప్ ఇట్లా పెట్టి స్టార్ట్ చేస్తాం కదా మనం, దీనికి పైన పెట్టి స్టార్ట్ చేయాలి. అన్ని ఎలక్ట్రానిక్స్, స్విచ్చెస్ అన్ని వాటర్ ప్రూఫ్, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ టాప్. అండ్ ఇవి యాంటీ రోల్ బార్స్ కదా సార్? యాంటీ రోల్ బార్ అండి. బండి పల్టీ కొట్టినా కూడా ప్రాపర్ రోల్ కేజ్ FIA స్టాండర్డ్స్ ప్రకారం ఉంటుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది కాదు. ఇది ఆల్రెడీ బండి టెస్టింగ్లో ఇప్పుడు అప్పుడు ఒకసారి ఒక 5-6 సార్లు పల్టీ కొట్టింది, 2-3 పల్టీలు కూడా కొట్టింది, బట్ నథింగ్ హ్యాపెన్. దిస్ ఈజ్ అనదర్ వెహికల్ విచ్ ఇస్ రియలీ అంటే ఇట్ ఈస్ బీన్ పర్ఫార్మింగ్ రెగ్యులర్గా, కన్సిస్టెంట్గా. సో దీంట్లో కూడా ఈ పోర్టల్ యాక్సిల్స్ ఉన్నాయి ఇందులో, బట్ ఇవన్నీ ఏంటంటే ఆయన ఇంపోర్ట్ చేసి తెచ్చినవి ఇంతకుముందు. దీనికి కూడా గ్రౌండ్ క్లియరెన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది, ఈ ఓవరాల్ హైట్ తక్కువ ఉంటుంది ఆ వెహికల్స్తో కంపేర్ చేస్తే. ఎస్ సార్. అండ్ అప్రోచ్ యాంగిల్, డిపాచర్ యాంగిల్స్ 90 degrees అని చెప్పి మనము వీటిని చూసి చెప్పొచ్చు. 90 degrees అప్రోచ్ యాంగిల్, డిపాచర్ యాంగిల్స్. అండ్ ఇక్కడి నుంచి మనం ఎక్కేది, దిస్ ఈజ్ ద డిపాచర్ యాంగిల్. సో 90 degrees ఇట్లా ఫ్లాట్గా ఉన్న మెట్టు మంచి కూడా కింద దిగేస్తుంది, అండ్ ఇట్లా 90 degreesతో ఉన్న స్టెప్ ఎక్కేస్తుంది కూడా, ఎటువంటి బంపర్కి తగలకోకుండా. ఫైన్ సార్. సో చూసారు కదా వింటేజ్ కార్స్ రిస్టోరేషన్ ఎంత కష్టం ఉంటుంది అనేది నేను చూపించాను మీకు. దాంతోపాటు సార్ దగ్గర ఉన్న ఎక్స్ట్రీమ్ ఆఫ్రోడింగ్ వెహికల్స్, వించెస్ కూడా ఉంటాయి వీటికి. ఒకవేళ ఇది స్ట్రక్ అయినా ఈ వించెస్తో బయటకు వచ్చేస్తుంది, మనము తీసి కొంచెం వించెస్ నుంచి వెనక ఒకటి ఉంటుంది, ముందు ఒకటి ఉంటుంది, 2 వించెస్ ఉంటుంది దీంట్లో కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. చూసారు కదా రీస్టోరేషన్ అనేది ఎంత కష్టమో. ఇట్లా ఉన్న కార్ని ఇలా మార్చాలి అంటే ఎంత కష్టపడాలి, ఎన్ని పార్ట్స్ తేవాలి, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వింటేజ్ కార్స్ అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ కార్స్ని నేను ఎక్స్క్లూజివ్గా ఓనర్స్ని కలిసి కంప్లీట్ రివ్యూ మీకు ఇస్తాను, తన స్టోరీని మీకు చెప్తాను. అండ్ దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కార్స్ అండ్ బైక్స్లో మళ్ళీ కలుద్దాం.